సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో బజాజ్ పల్సర్ N125 యొక్క కంప్లీట్ రైడ్ రివ్యూ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ కూడా చూడండి. ఆల్రెడీ ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి కానీ స్పెసిఫికేషన్ గురించి కానీ ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఆ వీడియో చూడకపోతే ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరి రైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను షోరూమ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చాలాసేపు అయితే రైడ్ చేశాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ అనేవి మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ అనేవి నేను బైక్ లాంచ్ అయినప్పుడే చెప్పాను 50-50 ఉందని చెప్పేసి. ఎందుకంటే కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదు అనమాట. అలా అయితే ఉంది. సో రియాలిటీలో బైక్ చూసిన తర్వాత కూడా నాకు అలా అనిపించింది అనమాట. సో కొంచెం ఫ్రెష్గా అయితే ఉంది లుక్ అనేది. బట్ వీళ్ళు N సిరీస్ బైక్స్ తీసుకొచ్చారు కదా, అదే లుక్లో తీసుకొస్తే బాగుండదని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో లుక్స్ గురించి ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సో ఈ బైక్ యొక్క లుక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో హానెస్ట్గా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ విషయంలో వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క ఇంజిన్ గురించే మాట్లాడుకోవాలి. ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి 125cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 11.83 PS పవర్ని 8500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 11 Nm టార్క్ని 6000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి దీంట్లో ఇనిషియల్ పికప్ అనేది చాలా బాగుంది. అలాగే మిడ్ ఎండ్లో కానీ టాప్ ఎండ్లో కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. చాలా రిఫైన్డ్గా, చాలా స్మూత్గా అయితే ఇంజిన్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. మనం రైడ్ చేసినప్పుడు చాలా అంటే చాలా స్మూత్గా మనకి బైక్ అనేది రన్ అవడం జరుగుతుంది. ఎటువంటి వైబ్రేషన్స్ కానీ ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. చాలా స్మూత్గా మనకి బైక్ అనేది రన్ అవడం జరుగుతుంది. అలాగే ల్యాగ్స్ కూడా మనకి ఎటువంటి పవర్ ల్యాగ్స్ మనకి దీంట్లో తెలియవు అనమాట. సో మనం ఎంత దూరమైనా సరే ఈజీగా మనం కంఫర్టబుల్గా మనం రైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే సీట్ కంఫర్ట్ కూడా మనకి దీంట్లో చాలా బాగుంది. సో సీట్ యొక్క డిజైన్ అనేది నాకు పర్సనల్గా నచ్చలేదు. ఆ ట్యాంక్ పైకి వెళ్ళటం అది అంత అట్రాక్టివ్గా నాకు అనిపించలేదు. బట్ సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ బాక్స్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే మనకి పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. మనకి స్టక్ అవడం కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా స్మూత్గా మనకి ఈ ట్రాన్స్మిషన్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. నేను ఇక్కడ ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు. ఎందుకంటే మనకి ఇది షోరూమ్ వెహికల్ కాబట్టి షోరూమ్ వాళ్ళు స్పీడ్ మీటర్ వైర్ అనేది డిస్కనెక్ట్ చేస్తారు. కాబట్టి మనం టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయలేము. సో ఈ బైక్ రివ్యూ చేసిన కొంతమంది యూట్యూబర్స్ కనుక చూసుకుంటే 100+ అనేది ఈజీగా క్రాస్ అయితే చేశారు. కాబట్టి సో మనం కూడా 100+ అనేది ఈజీగా క్రాస్ అయితే చేయొచ్చు. సో నేను చాలా వరకు టాప్ స్పీడ్ రైడ్ చేసే ప్రయత్నం చేశాను అనమాట. సో నాకు ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అవడం కానీ మనకి లేదంటే వైబ్రేషన్స్ రావడం కానీ హీటింగ్ రావడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా స్మూత్గా మనకి ఇంజిన్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అదైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, బ్రేకింగ్ విషయంలో మనకి ఫ్రంట్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్లో 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్రేక్స్ కూడా మనకి పర్లేదు, బాగానే పడుతున్నాయి. మరి అంత టాప్ నాచ్ అయితే ఉండవు కానీ ఓకే అన్నట్టు అయితే ఉంటాయి అనమాట బ్రేక్స్ అనేవి. దీంట్లో మనకి CBS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. CBS అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అయ్యి కొంచెం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో CBS ఇచ్చినప్పటికీ మనకి దీంట్లో ABS అనేది ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. సో ఎందుకంటే మనకి 125cc అండ్ అబోవ్ బైక్స్కి కంపల్సరీ ABS ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ అయితే ఉంది. బట్ ABS ప్రొవైడ్ చేస్తే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ రూల్ అయితే బ్రేక్ చేస్తూ మనకి బైక్స్ అనేవి లాంచ్ అవడం జరుగుతుంది. సో ABS ఇస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉండేది. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో మనం ABS అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట, అప్డేట్లో కనుక చూసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ ఈ బైక్ ఒక టైర్స్ గ్రిప్ ఎలా ఉందని మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్లో 110/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మంచి టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మనం ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కానీ లేదంటే కార్నరింగ్ చేసినా కానీ ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ అనేది మిస్ అవ్వదు. అలాగే రోడ్ గ్రిప్ ఎక్కడ కూడా మనకి మిస్ మ్యాచ్ అయితే అవుతుంది అనమాట. మనలో మంచి కాన్ఫిడెన్స్ అయితే లెవెల్స్ అనేవి మనకి ఈ టైర్స్ వల్ల రావడం జరుగుతుంది. అలాగే స్టెబిలిటీ కూడా మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో మనకి డైమండ్ ట్యూబ్లెస్ చాసిస్ ఫ్రేమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మనం ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కానీ మనకి ఎక్కడ కూడా స్టెబిలిటీ అనేది మిస్ అవ్వదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ గురించి మాట్లాడుకుంటే, లైటింగ్ డిపార్ట్మెంట్లో హెడ్ లైట్ అనేది కంప్లీట్గా స్ప్లింట్ LED హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్లో కానీ లేదంటే మనకి నైట్ టైం విజిబిలిటీలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. విజిబుల్గా అయితే ఉంటుంది. బట్ టర్న్ ఇండికేటర్స్ అని వీళ్ళు హాలోజన్ బల్బ్తో ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా LED తీసుకొచ్చుంటే బాగుండేది. మేబీ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు
ఇవి హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తే బ్యాక్ సైడ్ లో మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ హైట్ తగ్గట్టుగా. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కొంచెం ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆఫ్ రోడ్ చేసినా కానీ ఆన్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు చాలా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే మనకి దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 195 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 195 mm అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సో మనకి గుంతల్లో రైడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అంటే ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది దీంట్లో మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి పర్లేదు బాగానే అయితే ఉంది. మరి అంత టూ గుడ్ అని చెప్పలేం కానీ ఓకే అన్నట్టు అయితే ఉంది. సో మనకి టీవీఎస్ రైడర్ 125 లో కానీ ఎక్స్ట్రీమ్ 125R లో కానీ చూసుకుంటే మనకి ఇంకా బెటర్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బట్ దీంట్లో కన్సోల్ కూడా ఇంకా అప్డేట్ చేస్తే బాగుంటుంది చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ దీంట్లో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా మనకి మిస్ అవుతుంది అనమాట. సో అది కూడా తీసుకొచ్చుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే దీంట్లో మనకి ISG టెక్నాలజీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ISG అంటే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ISG టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందంటే మనం ట్రాఫిక్ లో ఆగినప్పుడు ఒక 10 seconds తర్వాత ఆటోమేటిక్ గా ఇగ్నిషన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ మనం క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ ఇస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి బైక్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ ఫ్యూ సెకండ్స్ లో మనకి పెట్రోల్ అనేది సేవ్ అయ్యి బెటర్ మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కేవలం 125 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. సో మనం బైక్ రైడ్ చేసినప్పుడు కానీ బైక్ తీసినప్పుడు కానీ ఎటువంటి మనకి వెయిట్ అనేది మనం ఫీల్ అవ్వనమాట. సో చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది బైక్ అనేది. అలాగే దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కానీ బ్లూటూత్ కానీ ఫీచర్స్ అన్ని కూడా మనకి అడిషనల్ గా మనకి రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీరు బజాజ్ లాంటి ఒక బ్రాండ్ నుంచి ఫ్రెష్ లుక్స్ తో అంటే 125 cc లో వేరే ఏ బైక్ యొక్క లుక్ తో కంపేర్ చేయకుండా ఫ్రెష్ లుక్స్ తో నాకు కావాలి. అలాగే మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి. అలాగే యూత్ కి ఫ్యామిలీకి ఇద్దరికి కూడా యూజ్ అయ్యేలా ఒకే బైక్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అలాగే లైట్ వెయిట్ గా కావాలనుకున్నా కూడా మీరు ఈ బైక్ ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే మైలేజ్ కూడా మనకి 55 నుంచి 58 కిలోమీటర్ల మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా మీకు స్మార్ట్ ఫీచర్స్ కూడా మీరు దీంట్లో అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్ గా డిజైన్ పక్కన పెడితే కనుక సో ఓవరాల్ గా మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డీసెంట్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో సీట్ కంఫర్ట్ బాగుంటుంది. ఓవరాల్ గా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ బైక్ అనేది చెప్తాను. సో మీరు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే కనుక దీంట్లో 2 వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో బేస్ వేరియంట్ బ్లూటూత్ వేరియంట్. సో మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయితే అవుతుంది. అలాగే అవైలబిలిటీ కలర్స్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు నచ్చిన కలర్ మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N120 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ బైక్ ప్రైస్ కానీ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళతో అయితే ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీరు ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.